వసంత అయి ఉంటుంది. అమ్మా చెప్పమ్మా, అక్క విషయం చెప్పడానికేగా ఫోన్ చేసావు? అక్కడే ఉన్నదానివి, కొత్తగా నీకు చెప్పేదే ఉందే. మరి ఫోన్ ఎందుకు చేసావు? దానికి చీర కొనాలి. మన ఖాతా కొట్టు దగ్గరికి నువ్వురా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సెలెక్ట్ చేసి అట్నుంచి అటు మీ ఇంటికి వెళ్దాం. నేను షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా, నేను రెడీ అయి ఫోన్ చేస్తా. అలాగే. మా అమ్మ అక్కకి చీర కొనాలి, షాప్ దగ్గరికి రమ్మంది. ఈ చీరలకి అలంకారాలకి నేనుండటం ఏంటి? నాకేం అవసరం? అవతల కిట్టీలో చేరాలి, లక్కీ క్వీన్ అవ్వాలి, అది ముఖ్యం. నీకోసమే మేమంతా వెయిటింగ్. డబ్బు తెచ్చావా? దానికోసం మళ్ళీ ఏమైనా పంచాయతీ పెట్టుకున్నావా? లేదే, మొన్నిచ్చిన డబ్బు ఉంది కదా, అవి తిరిగి అడగలేదు. సరేలే, ఇదిగో 1,25,000. ఓకే. మొత్తం 5 మందిమి, 5 మంది గ్రూపు, ఎవరికొచ్చినా 5 లక్షలు. అరోరా చెప్పింది. లక్కీ క్వీన్ అవార్డు ఉంది కదా? అవునే. అందరి దగ్గర క్యాష్ కలెక్ట్ అయ్యాక డ్రా తీస్తారు. అందాక 4 రౌండ్లు కార్డ్స్ ఆడుకుందాం. కార్డ్సా? నాకు రాదు కదే. ఆ మాట నా దగ్గరంటే అన్నావు కానీ ఇంకెక్కడా అనుకో, వింతగా చూస్తారు. నేను నేర్పిస్తా కదా, క్లబ్ మెంబర్వి. కార్డ్స్ ఆర్డర్ రాకపోతే ఎలా చెప్పు? దీన్ని షాపు దగ్గరికి రమ్మంటే ఇంకా రాలేదేంటి? అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుందంటే? ఇది ఫోన్ ఎత్తడం లేదేంటి? దారిలో ఉందేమో. ఇంకా ఎప్పుడే డ్రా తీసేది? ఓస్ని, అందరూ రావాలి కదా. ఎప్పుడెప్పుడు లక్కీ క్వీన్ అవుదామని ఆరాటమా? ఇదేం వచ్చేట్టు లేదు. దీన్ని నమ్ముకుంటే ఇక్కడే ముహూర్తం దాటిపోయేలా ఉంది. నేనే ఏదో ఒకటి నాకు నచ్చింది కొనుక్కెళ్ళటం మంచిది. లేకపోతే ఇంకా ఆలస్యం చేస్తే కన్నతల్లివి ఇప్పుడా వచ్చేది అని ఆ పెద్దావిడ కేకలేస్తుంది. షో. ఈ స్వర్ణ త్వరగా వస్తే సీతని అలంకరించొచ్చు అని చూస్తుంటే ఇంకా రాదే. లక్ష్మి, ఏమిటే అటు ఇటు పచారులు చేస్తూ మరి ఆలోచిస్తున్నావు? స్వర్ణ వస్తుందేమనని చూస్తున్నాను అత్తయ్య. మన ధ్యాసలో మనం ఉన్నాం, దాని ఆవలో అది ఉంది. మన కళ్ళల్లో కారం కొట్టిపోయిందే అది. దానికోసం ఎదురు చూడటం దండగా. నువ్వు చేయాల్సింది చేయడం మంచిది. తను వాళ్ళమ్మ సీతకు చీర కొందామంటే వెళ్ళిందత్తయ్య. నీకలా చెప్పేది అవతల పడి ఉంటుంది. చీరకైతే ఎంతసేపు ఏం చేస్తుంది? అది ఖచ్చితంగా క్లబ్కే వెళ్ళి ఉంటుంది. ముందుగా వాళ్ళిద్దరి చేత లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయించాలి. ఆ ఏర్పాట్లు ఇవి చూడు. అలాగే. అదిగో చూడు, సావిత్రి రామచంద్రయ్య వస్తున్నారు. అది లేదు, చూసావుగా, చేరకుంటానికి అన్నావుగా, మరి అదేది? నమస్కారం పిన్ని గారు. నమస్కారాలు సరే గాని ఏదది? స్వర్ణ, నువ్వు చేరకుంటానికి రమ్మన్నావని చెప్పి వెళ్ళిందట. అది రాలేదు పిన్ని గారు. షాప్ దగ్గర దానికోసం చూసి చూసి నేనే చీర కొనుక్కుని ఇంటికి వెళ్ళి ఈయన తీసుకుని వస్తున్నాను. ఏం లక్ష్మి, ఇప్పుడైనా నమ్ముతావా అది క్లబ్కి వెళ్ళిందని? క్లబ్బా?
ఆ సంగతులని తర్వాత కానీ ముందు మీరిద్దరూ కలిసి సీత అలంకారం చూడండి. గ్రానీ. హలో. ఏరా, ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పానుగా, నీకు నీ పెళ్ళానికి ఇవేమీ పట్టవా? చెరొక దారిని వెళ్ళారు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? నేనేమైనా అంటే అన్నది అన్నది అని తెగ నీలుగుతారు. ఏం పద్ధతిరా ఇది? స్వర్ణ నా కోసం ఆఫీస్కి వచ్చింది. ఇద్దరం బయలుదేరి వస్తున్నాం గ్రానీ. ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. అది నీ దగ్గరికి వచ్చిందా? ఆ, అవును గ్రానీ. ఏదో ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. ఆ, తను కింద కార్ దగ్గరికి వెళ్ళింది గ్రానీ. నేను ఆఫీసులో పైన ఉన్నాను. నేను వెళ్తున్నాను గ్రానీ తన దగ్గరికి. సరే, త్వరగా రెండైతే. అలాగే గ్రానీ. ఛీ, అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు వాడి దగ్గర ఉందట. ఇలా దీన్ని సమర్థిస్తుంటే వాడి చెవులకది తాటాకులు కడుతుంది. వస్తున్నారా పిన్ని గారు? ఆ, వస్తున్నారు. వస్తున్నామని మీ అల్లుడు గారు చెప్తున్నారు. వస్తే గాని వచ్చినట్టు లెక్క. అవును పిన్ని గారు, క్లబ్బు అంటున్నారేంటి? ఇప్పుడు ఆ చరిత్ర చెప్పడం మొదలు పెడితే తెల్లవారిపోతుంది గాని నువ్వు కన్నీళ్ళు, అది కనపడగానే అరుపులు. అవతల ఇంట్లో శుభకార్యం ఉంది. ముందది కానివ్వండి సవ్యంగా, ఆ తర్వాతే ఏదైనా. వెళ్ళండి వెళ్ళండి, మీరిద్దరు ఇలా పని చూడండి. అలాగే పిన్ని గారు. రండి. వెల్కమ్ టు ఆల్ షీ క్లబ్ మెంబర్స్. మొత్తం అందరూ వచ్చేసినట్టేనా? అందరూ వచ్చేసినట్లే. ఓకే, టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. Thank you. ఆల్ ఆఫ్ యు బీ రెడీ. కొత్త గ్రూప్ కిట్టి డ్రా తీయబోతున్నాం. ఈ గ్రూప్లో వసంత, స్వర్ణ, అరోరా, నేను సభ్యులుగా ఉన్నాం. 1,25,000 చొప్పున మొత్తం అందరం టోటల్ అమౌంట్ 5 lakhs కట్టాలి. అవును కటారి గారు, మీ హస్బెండ్ని రమ్మని పిలవలేదా? లేదు. భలేవారే, త్వరగా రమ్మని చెప్పండి. ఫస్ట్ డ్రా కదా, పైగా విన్నర్కి లక్కీ క్వీన్ అవార్డ్ ప్రెజెంటేషన్ ఉంది. పక్కన హస్బెండ్ లేకపోతే ఏం బాగుంటుంది? 5 minutes లో మా వారు ఇక్కడ ఉంటారు. స్వర్ణ, సాకేత్ని రమ్మను. వస్తాడో రాడో? అదేంటి, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటారా? అలా అయితే నువ్వు క్లబ్లో చేరి కూడా వేస్టే కదా. అదేంటే? షీ క్లబ్ మెంబర్ హస్బెండ్ అంటే పెట్లా ఉండాలి. అదేగా ఈ క్లబ్ స్పెషాలిటీ. అది కాదే, ఇంట్లో ఫంక్షన్ అన్నారు. నేను ఫోన్ చేస్తే నన్ను రమ్మంటారేమో. దీనికేనా ఇందులో చేరింది? పైగా టైం బాగుంది, నాకు లక్ ఉంది. ఖచ్చితంగా లక్కీ క్వీన్ నేనే అన్నా. ముందు ఫోన్ చెయ్యి, కాకపోతే నీకు స్పెషల్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయించాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెసా? ఎస్. షీ క్లబ్ మెంబర్ ఎవరైనా తన భర్తను ఒప్పించి మెప్పించి తనతో నడిపించలేకపోతే మిసెస్ నందకిషోర్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. మెలకువలు, చిట్కాలు, ట్రిక్లు నేర్పుతారు. అలా ఆవిడ దగ్గర క్లాస్కి వెళ్లారని తెలిస్తే మిగతా మెంబర్స్ చిన్న చూపు చూస్తారు. భయపెట్టకే, నేను మా ఆయనకి ఫోన్ చేసి ఎలా అయినా వచ్చేలా చేస్తా. అది అది స్వర్ణంటే. పిలిపించి నా స్నేహితురాలు వనిపించుకో. స్వర్ణ. హలో స్వర్ణ, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను స్వర్ణ. నువ్వే చేసావు. నువ్వు ఇంట్లో లేవని గ్రానీకి అర్థమైంది. ఫంక్షన్ ఉందని తెలీదా అంటూ చిన్న క్లాస్ ఇచ్చింది. క్లాస్ ఇచ్చిందా? మినీ క్లాసులే, సీరియస్గా తీసుకోకు. నువ్వు నా దగ్గరే ఉన్నావని గ్రానీకి అబద్ధం చెప్పాను. వచ్చేస్తున్నావు అన్నాను. నువ్వెక్కడున్నావు? షీలో ఉన్నాను. 5 lakhs కిట్టీలో చేరాను. కాసేపట్లో డ్రా తీస్తారు. ఎవరికి ఫస్ట్ డ్రా వస్తే వాళ్ళని లక్కీ క్వీన్ గా అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో భర్త కూడా పక్కనుంటే మంచిదన్నారు. అర్జెంటుగా నువ్వు క్లబ్కి వచ్చే బావా,
డ్రా అయ్యాక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. గ్రానీ త్వరగా రమ్మంటోంది కదా. బావా, నేను కొత్తగా క్లబ్ మెంబర్ని అయ్యాను. ఇప్పుడు ఈ సమయంలో ఫస్ట్ డ్రా నాకు తగిలి నేను లక్కీ క్వీన్ అయితే నా లెవెల్ పెరుగుతుంది. ట్రీట్మెంట్ స్పెషల్గా ఉంటుంది. అక్కడ కార్యక్రమం రాత్రికి కదా. నువ్వు వచ్చేస్తే జస్ట్ 10 నిమిషాల్లో ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తే నువ్వు చెప్పింది నిజమవుతుంది. నువ్వు వస్తేనే బాగుంటుంది బావా. ఆ, సరే వస్తున్నానులే. అమ్మా నమస్కారం. నమస్తే నమస్తే. సావిత్రి, త్వరగా రండిరా, వాళ్ళిద్దరిని పూజ కూర్చోపెట్టాలి. త్వరగా రండి. అలాగే పిన్ని గారు, ఒక్క 5 నిమిషాలు. ఎందుకో 5 నిమిషాలు? నీ చిన్న కూతురు వస్తుందనే? వస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆగితే ముహూర్తం దాటిపోతుంది. రండి రండి, త్వరగా వచ్చి వాళ్ళ చేత పూజ మొదలు పెట్టించండి. పంతులు గారు, అమ్మా మీరు ఆ పూజ దగ్గర కావాల్సినవన్నీ చూసుకోండి. అలాగేనమ్మా. అమ్మా దంపతులను త్వరగా రమ్మని చెప్పండి. పూజ అయ్యేలోపు చిన్న మనవడు చిన్న మనవరాలు వస్తారులేమ్మా. కూర్చోరా. ఇలా రారా, కూర్చో. బాబు ఇలా కూర్చోండి. అమ్మా అమ్మాయిని కూర్చోబెట్టండి. ఏడే వస్తున్నాడన్నా? నేను మాట అంటే వచ్చి తీరుతాడు మా బావ. వస్తే నీ క్రెడిట్ దక్కుతుంది, లేదంటే క్లాసులకు వెళ్లాల్సి వస్తుంది. శుక్లాం భద్రం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తాత పౌస్తాజముదా యార్షగ్రహణ విద్వాన్ శతశ్రాదమేవం విద్వాన్ అమృత బహుదినాన్య పర్ధాయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం. ఓకే వసంత, ఒకసారి పైకి రా. నువ్వు ఆ బాక్స్ లో చీటీలు తీ, నేను ఈ బాక్స్ లో తీస్తాను. సరే. ఓకే ఓకే, రెడీనా? రెడీ. ఓకే వసంత, నువ్వు తీ. 0 అని వచ్చింది. లేఖ లేఖ 0 వచ్చింది. శ్రీ శ్రీ ఇప్పుడు వచ్చే పేరే విన్నర్ ని లక్కీ క్వీన్ ని డిసైడ్ చేస్తుంది. వసంత, ఒక స్లిప్ తీ. చెప్తున్నాను, ఎవరై ఉంటారు? క్యాచ్ చేయండి. స్వర్ణలతాదేవి. కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్స్ బావా. ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఫస్ట్ డ్రా వచ్చిన వాళ్ళని లక్కీ క్వీన్ గా అనౌన్స్ చేస్తున్నాను. స్వర్ణలత ఇస్ ద లక్కీ క్వీన్. కమ్ ఆన్ లక్కీ క్వీన్ స్వర్ణలత. కంగ్రాట్స్. నీ నమ్మకం నిజమైంది స్వర్ణ. కంగ్రాచులేషన్స్.
నువ్వు లక్కీ క్వీన్ అవ్వాలని నేనే అలా చేశాను స్వర్ణ. సాకేత్ గారు, మరి మీరు బెటర్ హాఫ్ కదా, మీరు కూడా స్టేజ్ మీదకి రండి. ఏం సీత, ఏంటి మీ చెల్లెలు రాలేదని అలా ఉన్నావు? అదేం లేదు. ఏం లేదంటే నమ్మేస్తానా? ఎంతైనా ఏమన్నా లేదంటే నమ్మేస్తానా? ఎంతన్నా చెల్లి అన్న ప్రేమ నీకుంది, అక్క అన్న జ్ఞానం తనకి లేదు. ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు? ఎప్పుడు ఇలాగే అను. తన సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటుంది చూడు. ఇలా క్లబ్ లో మెంబర్ అయింది, అలా లక్కీ క్వీన్ అయిపోయింది. స్వర్ణ చాలా అదృష్టవంతురాలు. తను చాలా కలుపుగోలు మనిషి. ఇంకా బాగా మనలో కలిసిపోవడానికే తను లక్కీ క్వీన్ అయింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీ భూత శ్రీ మన్మంద అమ్మా, దంపతులకు పుట్టింటి కట్నాలు అత్తింటి కట్నాలు పెట్టండి. అమ్మా, పూజా కార్యక్రమం సంపూర్ణమైంది. తరువాత గదిలో దంపతులకు తాంబూలం ఇప్పిస్తాను. అమ్మా మంగమ్మ గారు, చెప్పండి. తాంబూలం మొదటిసారిగా దంపతులకు మీరు ఇవ్వండి. అలాగే.